వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. Like, share and subscribe. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఫోటోషాప్లో పెన్ టూల్తో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్స్ని ఎలా సపరేట్ చేసుకోవాలి అని నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో నేను ఇప్పుడు పెన్ టూల్తో కట్ చేయబోతున్నాను. పెన్ టూల్లో మనకి సెవరల్ టూల్స్ ఇచ్చారు. ఇవన్నీ మనకి జనరల్గా మనకి పెన్ టూల్లోనే వచ్చేస్తుంటాయి. అయినా వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇక్కడ పెన్ టూల్లో ఈ మామూలు పెన్ టూల్, ఇది ఫ్రీ ఫామ్ పెన్ టూల్. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ వచ్చి మనం లేజర్ టూల్ లాగా డ్రా చేసుకుంటాం. దీన్ని పాత్ అంటారు, సెలక్షన్ కాదు. సెలక్షన్ మీకు ఎలా వస్తుంది చూసారా? సెలక్షన్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి చుక్కలు కదులుతున్నట్టు ఉంటాయి. ఇది మాత్రం పాత్. పాత్ వేరు, అది వేరు. సరే, పెన్ టూల్ అయితే అలా ఉండదు. పెన్ టూల్ ఇలా డ్రా చేసుకుంటూ ఉండాలి. క్లిక్ చేసి కరువు ఎలా కావాలంటే అలా కరువు రాగి, మళ్ళీ ఇంకో చోట క్లిక్ చేసి కరువు ఎలా కావాలంటే అలా రాగచ్చు. మళ్ళీ స్టార్ట్ అయిన పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ చేసుకుంటే మంచిది. సరే, ఇప్పుడు మనం దాంతో చూద్దాము. ఇప్పుడు నేను పెన్ టూల్తో ఎక్కడో చోట స్టార్ట్ చేసుకోండి. మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఈ డైరెక్షన్లో అయినా కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను ఎక్కడ నుండి కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను క్లిక్ చేసుకోకుండా చేస్తుంటాను. ఒక చోట క్లిక్ చేసి పట్టుకొని అలా లాగి ఏ డైరెక్షన్లో కావాలి ఆ షేప్ ఇచ్చి వదిలేయాలి. కానీ మీరు దీంట్లో ప్రికాషన్ గుర్తుంచుకోవాలి. కట్ చేసేటప్పుడు మీకు ఈ స్ట్రింగ్ ఉంది చూసారా, దీన్ని స్ట్రింగ్ అంటారు. దీన్ని వచ్చి యాంక్యులర్ పాయింట్ అంటారు. ఈ స్ట్రింగ్ లోపలికి వెళ్ళకుండా చూడాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ లోపలికి వెళ్ళిపోయింది చూసారా, వెళ్ళకూడదు. అంటే అప్పుడు దాన్ని ఏం చేయాలంటే కన్వర్ట్ పాయింట్ టూల్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం దాంట్లోకి వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనం పెన్ టూల్లో ఉన్నప్పుడే ఆల్ట్ పట్టుకుని దాని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోండి, ఆల్ట్ పట్టుకుని వెళ్ళాను అనుకోండి, సారీ, ఇదిగోండి. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని దాని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనం మామూలు పెన్ టూల్లో ఉంటే చాలు, సరిపోతుంది. పెన్ టూల్లో ఉన్నప్పుడే ఆల్ట్ పట్టుకొని లాగితే ఇలా వచ్చేస్తుంది. మీరు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఆ టూల్లోకి వెళ్ళాల్సిన నెసిటీ లేదు. అలా షేప్ వచ్చేలా డ్రా చేయాలి. బయటికి కూడా వెళ్ళకూడదు, అది ఒకటి గమనించుకోండి. లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఈ స్ట్రింగ్ జస్ట్ టచ్ అవుతూ ఉండాలి అంతే. సర్ఫేస్కి ఇలా టచ్ అవుతుంటే చాలు, దాన్ని కట్ చేయకుండా ఉంటే సరిపోద్ది. లోపలికి కానీ బయటికి కానీ వచ్చేస్తే దాన్ని కట్ చేసుకుంటే మంచిది. ఆల్ట్ పట్టుకొని ఆ యాంక్యులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి, ఇంకోండి ఇది యాంక్యులర్ పాయింట్ అంటారు, దీని దగ్గరికి వచ్చి క్లిక్ చేసుకోవాలి ఆల్ట్ పట్టుకొని. ఫస్ట్ ఈజీగా ఉన్న ఆబ్జెక్ట్స్ తీసుకోండి, ఆ తర్వాత టఫ్గా ఉన్న ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. దేవుడి ఫొటోస్ ఉన్నాయి. దేవుడి ఫొటోస్కి కిరీటం అవన్నీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అవి కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా సింపుల్ కర్వ్స్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని వాటి మీద బాగా స్టడీ చేయండి. ఇది ఫోటోషాప్ బేసిక్ ట్రైనింగ్ కిట్ కాబట్టి దీంట్లో అంత ఎక్కువ బ్రీఫ్గా ఉండదు. దీని గురించి ప్రతి ఆప్షన్ గురించి డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తుంటాము. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. సారీ, కంట్రోల్ జెడ్. బ్యాక్ వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్ అంటమే. అండు, మనకి ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు చెప్పాను కదా, మిస్టేక్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే అండు, లేకపోతే స్టెప్ బ్యాక్వర్డ్. ఓకే, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇమేజ్ లోపలికి వెళ్ళిపోయింది కదా. మీరు కంగారు పడాల్సిన పని లేదు, బాగా స్లోగానే నేర్చుకోండి. పెన్ టూల్ కటింగ్ మాత్రం చాలా తొందరగా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు కట్ అయిపోయింది. ఇదే ఆబ్జెక్టు నేను వేరే చోటకు రావాలనుకుంటున్నాను. వేరే చోటకు రావాలంటే వేరే ఇమేజ్ ఏదైనా ఓపెన్ చేస్తున్నా. ఈ ఇమేజ్ ఓపెన్ చేశా. ఈ ఇమేజ్లోకి నాకు ఆ కారు కావాలి. అయితే ఏం చేయాలంటే మూవ్ టూల్తో లాగాలి. మన కార్ డైరెక్ట్గా కావాలంటే మూవ్ టూల్ తీసుకొని మూవ్ టూల్తో మనం లాగితే వచ్చేస్తుంది, కానీ ఇమేజ్ మొత్తం వస్తుంది. నాకేం కావాలంటే కారు ఉన్నంత వరకే కావాలి. దానికి ఏం చేయొచ్చు అంటే, మీకు ఫస్ట్లో చూపించాను, మీకు ఏదైనా సెలక్షన్ ఉందనుకోండి, కలర్ ఫిల్ చేస్తే ఏమవుతుంది, ఆల్ట్ పట్టుకొని డిలీట్ నొక్కితే సెలక్షన్ లోపలే అవుతుంది. ఒకవేళ సెలక్షన్ లేకపోతే ఏమవుతుంది, మొత్తం ఫిల్ అవుతుంది. అలాగే దీని వరకే రావాలి అనుకుంటే మనకి సెలక్షన్ అనేది ఉండాలి. కానీ మనకి ఇక్కడ పాత్ ఉంది, పాత్ వేరు సెలక్షన్ వేరు.
దానికోసం మనం ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే పాత్ సెలక్షన్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు మూవ్ చేయండి, చూసారా కార్ వరకు సపరేట్ వచ్చేస్తుంది. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, మీరు సెలక్షన్ బయట పట్టుకొని మూవ్ చేస్తే మాత్రం మొత్తం వస్తుంది. మీరు కార్ లోపల పట్టుకొని సెలక్షన్ లోపల మాత్రం పట్టుకొని మూవ్ చేసుకుంటే చూసారా కార్ లోపల వచ్చేసింది. ఇలా పెట్టుకోవచ్చు మనం, గాలిలో ఉండి వస్తున్నట్టు. ఇక్కడ నుండి ఏదైనా పార్టికల్స్ కానీ ఏమైనా పెట్టుకొని రేస్ కానీ ఏమైనా పెట్టుకుంటే మన గాలిలో నుండి ఎగురుకుంటూ వస్తున్నట్టు బాగుంది, లుక్ ఫోర్స్ సరిపోతుంది. దీని కనుక సైజ్ చిన్నది చేసుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేసి తగ్గిస్తే ఏదో పాయింట్ని తగ్గించుకోవచ్చు. ఈ పాయింట్ తగ్గించవచ్చు, ఈ పాయింట్ తగ్గించవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్లో మనం ఏ పాయింట్నైనా మూవ్ చేసుకోవచ్చు. చూసుకోండి 3, 3, 1. ఓకే, 8 పాయింట్స్లో మనం ఎటైనా చేసుకోవచ్చు. కానీ ఈ కార్నర్ పాయింట్స్ని పట్టుకుంటే మాత్రం రెండు విడ్త్ హైట్ రెండు చేంజ్ అవుతాయి. ఈ పాయింట్ని పట్టుకుంటే విడ్త్ ఒకటే చేంజ్ అవుతుంది, దీన్ని పట్టుకున్నా దీన్ని మూవ్ చేసినా హైట్ ఒకటే చేంజ్ అవుతుంది. ఈ నాలుగిట్లో కార్నర్లో ఉన్న నాలుగిట్లో ఏది మూవ్ చేసినా విడ్త్ హైట్ రెండు చేంజ్ అవుతాయి. షిఫ్ట్ పట్టుకుంటే మనకి యాస్టీజ్ సైజ్ ఏం చేంజ్ అవ్వదు, ప్రపోర్షనాలిటీస్ కరెక్ట్గా ఉంటాయి. షిఫ్ట్ వదిలేసారంటే అలా సాగిపోవడం నొక్కుపోవడం అలా వస్తుంటాయి. షిఫ్ట్ పట్టుకొని పెద్ద చేసుకోవడం చిన్నది చేసుకోండి. ఇప్పుడు నేను చిన్నది చేశాను. ఇప్పుడు చేసింది ఓకే అవ్వాలనుకోండి, నేను చేసిన మోడిఫికేషన్ సైజ్ తగ్గించాను కదా, మనకైనా బార్డర్ కనబడుతుంది. అది ఓకేనా కాదా మనం చెప్పాలి. ఆ బార్డర్ పోవాలంటే ఇక్కడ మనకి పైన ఓకే అనేది వద్దు అనేది కనబడుతుంది. చూసారా, ఎస్కేప్ నొక్కితే మనం చేసిన మోడిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అదే నేను ఎంటర్ నొక్కామనుకోండి, నేను చేసిన మోడిఫికేషన్ రైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటిది ఇంకో డూప్లికేట్ కావాలండి, అప్పుడు ఆల్ట్ పట్టుకొని కిందకి లాగుతాను ఇలాగా. చూసారా, దాని డూప్లికేట్ వచ్చింది. అలా మీరు ఎన్ని డూప్లికేట్స్ అయినా లాక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ రాక్కోవచ్చు అలా. ఓకే, పెన్ టూల్తో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా టెక్స్ట్ టూల్ ఉంది. మళ్ళీ ఇంకోటి పెన్ టూల్తో పాత్ సెలక్షన్ టూల్ అని ఉంది. ఈ పాత్ సెలక్షన్ టూల్ ఎందుకంటే ఆ పాత్ని క్లిక్ చేసి పక్క జరుపుకోవడానికి నేను చేసుకోవడానికి. మనం మూవ్ టూల్తో చేయకూడదు. అలాగా మూవ్ టూల్తో మూవ్ చేసే ఎర్రర్ వచ్చింది చూసారా, ఎందుకంటే మనం పాత్ని మూవ్ టూల్తో మూవ్ చేయలేం. పాత్ని పాత్ సెలక్షన్ టూల్తోటే మూవ్ చేయాలి. అలాగే సెలక్షన్ని కూడా మూవ్ టూల్తో మూవ్ చేయకూడదు. సెలక్షన్ పక్క జరపాలనుకోండి, మూవ్ టూల్తో మూవ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కట్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. సెలక్షన్ మూవ్ అవ్వాలంటే సెలక్షన్ క్రియేట్ చేసే టూల్స్ ఏమైనా పర్వాలా, నార్మల్ మోడ్లో పెట్టి సెలక్షన్ మూవ్ చేసుకుంటే మూవ్ అవుతుంది. ఓకే, అదే పాత్ని మూవ్ చేసుకోవాలన్నా సెలక్షన్ టూల్తో మూవ్ చేయలేం, పాత్ సెలక్షన్ టూల్తో మూవ్ చేసుకోవాలి. అదొకటి గుర్తుంచుకోండి. మరి డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఏంటిదంటే, మనం ఈ యాంగులర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క యాంగులర్ పాయింట్ని క్లిక్ చేసుకుని వాటిని ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాగా యాంగులర్ పాయింట్స్ని తీసేయాలన్నా డిలీట్ చేయాలన్నా, లేకపోతే కొత్త యాంగులర్ పాయింట్ క్రియేట్ చేయాలనుకుంటే మనం యాడ్ యాంగులర్ పాయింట్ అని ఉంది. దాంతో ఎక్కడ కావాలో అక్కడ దాని దగ్గరికి వెళ్తే ఆ కరువు దగ్గరికి వెళ్ళగానే ప్లస్ మార్క్ వచ్చేస్తుంది. క్లిక్ చేసుకుంటాం చూసారా, అలా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఉన్నదే డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ యాంగులర్ పాయింట్ టూల్తో వెళ్తాం, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ యాడ్ యాంగులర్ పాయింట్ యాడ్ చేసుకొని దాన్ని మూవ్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ సెలక్షన్ టూల్. ఆ షేప్ని అడ్జస్ట్ అవుతుంది, ఆ షేప్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అంతే, జస్ట్ అలాగా. ఓకే, ఇలా ఈ పాత్ సెలక్షన్ టూల్ తోటి పెన్ టూల్ తోటి ఇలా యూజెస్ ఉంటాయి. నెక్స్ట్ డైరెక్ట్గా టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకోవాలనుకోండి, టెక్స్ట్ని టైప్ చేసుకునే ముందు ఈ షేప్స్ చూద్దాం. రెక్టాంగిల్ షేప్స్, మళ్ళీ పాత్లోనే మనకి రెక్టాంగిల్ షేప్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, మనకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా కనబడతాయి సిమిలర్ టూల్స్. షేప్ తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ షేప్. స్క్వేర్ షేప్ కావాలంటే షిఫ్ట్ పట్టుకుంటాం. ఇది వేరు, సెలక్షన్ వేరు, గుర్తుంచుకోండి. పాత్ వేరు, సెలక్షన్ వేరు. అలాగే కార్నర్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ అంటే రౌండెడ్ షేప్ వస్తుంది, అంటే కార్నర్స్ రౌండ్ వస్తాయి. ఇది స్క్వేర్ కావాలనుకుంటే షిఫ్ట్ పట్టుకుంటాం. ఓకే, అలాగే ఎలిప్టికల్ షేపు షిఫ్ట్ పట్టుకుంటే సర్కిల్ వస్తుంది. పాలిగనల్ షేపు 5 ఫేసెస్ ఉన్నాయి. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే మనకి అటు సైడ్ అలా పెరుగుతుంది. ఓకే, ఇలా తీసుకోవచ్చు. లైన్స్ తీసుకోవచ్చు, ఇలాగ నెంబర్ ఆఫ్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైన్ పాత్ ఇది కూడా మనకి ప్రింటింగ్లో కనబడవు, సెలక్షన్ కానీ పాత్ కానీ ప్రింటింగ్లో కనబడవు, అవి జస్ట్ సపోర్ట్ కోసం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా లైన్స్ ఇలా క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, క్రియేట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఎంటర్ నొక్కాను, ఆల్ట్ డిలీట్ నొక్కితే కలర్ ఫిల్ అయింది. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అంటే సెలక్షన్ పోతుంది. ఇప్పుడు చూసారా అలా లైన్స్ క్రియేట్ అయినాయి, ఈ ప్రింటింగ్లోకి వస్తాయి.
అంటే మనం ఈ సెలక్షన్ పాత్ ఎందుకు తీసుకున్నాం, ఈ లైన్స్ డైరెక్ట్గా రావాలంటే కుదరవు. మనం ఆల్ట్ డిలీట్ నొక్కితే మొత్తం ఫిల్ అవ్వాలి, ఈ ఏరియాలోనే ఫిల్ అవుతున్నాయంటే సెలక్షన్ కావాలి. సెలక్షన్ కావాలంటే దానికోసం మనం పాత్తో అలా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, డిఫరెంట్ కస్టమ్ షేప్స్ ఇక్కడ మనకి చాలా ఇచ్చాడు చూడండి. నెంబర్ ఆఫ్ షేప్స్ ఇచ్చాడు ఫోటోషాప్లో. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫస్ట్లో మీకు ఇలా ఒకటే కనబడుతుంది చూసారు, మీకు ఇలా ఒకటే తక్కువే కనబడతాయి. అన్నీ కనబడాలంటే ఈ ట్రయాంగిల్ మీకు క్లిక్ చేసుకొని ఆల్ అంటే మనకి అడుగుతుంది రీప్లేస్ కరెంట్ షేప్స్ విత్ ది షేప్ ఫ్రమ్ ది ఆల్ డాట్ సిఎస్హెచ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే నొక్కితే మనకు ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతాయి అన్నీ. చూసారా, అలా మళ్ళీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుందేలు తీసుకున్నాను, కంట్రోల్ పట్టుకొని ఎంటర్ నొక్కి కలర్ ఫిల్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఓకే, మన కలరే కాదు దాంట్లో గ్రేడియంట్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. గ్రేడియంటల్ టూల్ తీసుకుంటున్నాను, గ్రేడియంటల్ టూల్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా కలర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అలా కలర్స్ను కూడా ఫిల్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ షేప్స్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి పాత్ టెక్స్ట్ టూల్తో మనం ఏ టెక్స్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అంతే. క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అలా క్రియేట్ అయిపోతుంది. చూసారా, అలాగా టైప్ చేసిందంతా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. మన ఫాంట్ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ క్రియేట్ చేసుకోవడానికి. ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడం అవన్నీ ఫర్దర్గా మళ్ళీ స్టడీ చేసుకుంటాం. ఇది హారిజాంటల్ టెక్స్ట్ టూల్, ఇది వర్టికల్ టెక్స్ట్ టూల్. వర్టికల్ టెక్స్ట్ టూల్తో మనం ఇలా వస్తాయి అన్నమాట. ఒక లెటర్ కింద ఒకటి వస్తుంది. ఇది సెలక్షన్ వస్తుందిలేండి, ఇది ఎక్కువగా యూజ్ చేయం. మొత్తం అంతా టైప్ చేసి ఎంటర్ నొక్కితే సెలక్షన్ వస్తుంది ఇలాగా మనకి. ఎందుకంటే కలర్ ఫిల్ చేసుకోవాలనుకోండి, జస్ట్ కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే కనుక అది వాడుకుంటాం. ఇలా జస్ట్ కలర్ ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు వాడుకుంటాం. ఓకే, మొత్తం టూల్స్ అన్నీ దాదాపుగా అన్నీ కవర్ అయినాయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిదంటే టూల్స్ యొక్క ప్రాపర్టీస్ని గురించి కొంచెం స్టడీ చేద్దాము, ఆ తర్వాత లేయర్స్లోకి వెళ్దాం. ఈ లెసన్ ఎంతటితో కంప్లీట్ అయింది. టూల్స్కు సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా బ్రీఫ్గా దీని గురించి డౌట్లు ఉన్నా లేకపోతే కామెంట్స్ ఉన్నా కానీ మీరు మాకు ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయొచ్చు.